అసలు మా గోదావరి జిల్లాలో పుట్టాలంటే పుట్టాలండి. మా ఫ్రెండ్ షాపింగ్ చేయాలి రాజమండ్రి వెళ్దాం అన్నాడు. ఇప్పుడైతే ఊర్లోనే మాల్స్ వచ్చేసి కానీ ఒకప్పుడు షాపింగ్ కి రాజమండ్రి కానీ ఏలూరు కానీ వెళ్ళాల్సి వచ్చేది. షాపింగ్ కి లేట్ అయిపోతుంది పదరబాబు అన్నాడు. నీ కోసం షాపింగ్ ఏం కర్మ, షాపింగ్ మాల్నే కొనేద్దాం అని చెప్పా. మాల్ వద్దురా బాబు, మాల్లో ఉన్న బట్టలు చాలన్నాడు. సరే అని చెప్పి వైజాగ్ జంక్షన్ దగ్గర పెట్రోల్ కొట్టి స్టార్ట్ అయిపోయాం. స్కూటీ మీద వెళ్తుంటే వైబ్రేషన్స్ మామూలుగా ఉండవు. రాజమండ్రి వెళ్ళాలంటే బయనగూడెం దాటి వెళ్ళాలి. నాన్నగారు 10 years వరకు అక్కడే వర్క్ చేశారు. అలా వెళ్తుంటే ఊర్లో ఉన్న మెమరీస్ అన్ని ఒక్కసారిగా స్ట్రైక్ అయ్యాయి. కోయిలగూడెం నుండి రాజమండ్రి జస్ట్ 50 kilometers. వెదర్ని చూసి భయపడే లోపు చినుకులు స్టార్ట్ అయిపోయాయి. నాకు ఫేస్ రివీల్ కావాలరా, నన్ను చూపించకరా బాబు అని చెప్పాడు. మనం అసలు ఊరుకోం కదా. వర్షం వల్ల డ్యామ్ మొత్తం నిండిపోతుంది. రాజమండ్రికి మేమైతే కొవ్వూరు నుండే వెళ్ళాలి, అది కూడా 4th bridge నుండే. కొవ్వూరులో అయితే గోదావరి తల్లి విగ్రహం అండ్ కాటన్ గారి విగ్రహం కనిపిస్తాయి. రాజమండ్రి రీచ్ చేసరికి టైం 10:30 అయింది. అబ్బా, ఈ వ్యూస్ చూడడానికి రాజమండ్రి ఎన్నిసార్లు రావాలనిపిస్తుంది. స్టేషన్ దగ్గరలో ట్రెండ్స్ కి అయితే వెళ్ళిపోయాం. చూస్తే 70% డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. నచ్చిన డ్రెస్సెస్ మీద కాకుండా వేరే వాటి మీద డిస్కౌంట్స్ ఉన్నాయి. మాల్స్ కి వస్తే మిర్రర్ వీడియో అయితే కంపల్సరీ. ఇక్కడ బట్టలు నచ్చక జూడియోకి వెళ్ళిపోయాం. ఇందులో తీసుకుంటే మినిమం 1 year అయితే వచ్చేస్తాయి. కలెక్షన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఇచ్చిన క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేస్తున్నాడు ఏంటో. బిల్ అయితే 3000 అయింది. అక్కడ నుండి మ్యాక్స్ కి అయితే వెళ్ళిపోయాం. షాపింగ్ గట్టిగా చేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. వీడి షాపింగ్ ఏంటో గానీ నేను కూల్లోనే అయిపోయా. అఫ్ కోర్స్ వీడు కూడా మోసాడు అనుకోండి. ఇక తినడానికి వెళ్ళిపోయాం.